మా మేనత్త మొగుడు. మీ మేనత్త మొగుడు కనిపించాడా? మీ మేనత్త మొగుడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? మీ మేనత్త మొగుడు ఎలా ఉంటాడా? ఇదిగో భగవాన్ ఎత్తికెళ్ళా మన గుంటూరు కూర్చోవాలి. గుంటూరు మార్కెట్ లో కూర్చోకాలి. ఎప్పుడే మొఖానికి ఈ మొఖానికి తేడా ఉందనరా? అబ్బాయి అక్కడ చూడు ఒకసారి. కీబోర్డ్ మొఖమాన్ని ఎత్తికెళ్ళా. మొఖానికి ఆడి మొఖానికి తేడా ఉండగా పోరు చేస్తున్నారు. అబ్బాయి ఈ అబ్బాయి చూడు. అబ్బాయి మొఖమాన్ని ఎత్తికెళ్ళా. అర్థంలో చూసుకున్నాడు మొఖం. అబ్బాయి ఈ అర్థం కాదు, ఇరు అర్థంలో చూసుకున్నాడంట. అసలు మా మేనత్త మొగుడు అంటే మా మేనత్త మొగుడు అంటే ఎంత అందగలరా అబ్బాయి? అసలు ఎట్టుంటాడు కూడా? ఎంత అందగలరా? అసలు ఎట్టుంటాడు కూడా? ఎట్టుంటాడు మా మేనత్త మొగుడు ఉన్నట్టుంటాడు. చూడు నాయన, మీ మేనత్త మొగుడు కాదు నాయన కనిపించింది. మరి ఎవరు కనిపించారయ్యా? మీ మేనత్త మొగుడా? మా మేనత్త మొగుడు కనపడి ఏం చేస్తాడు నాయన? ఆ యొక్క శ్రీనివాసుడు కనిపించి, చూడమ్మా రంగమ్మా, ఘోరాది ఘోరంగా దుఃఖపోవచ్చున్నావేమిటమ్మా అన్నాడట. ఆ మాటలు విన్నటువంటి రంగమ్మదేవి, నాయన శ్రీనివాస, ఎక్కను అశ్వనకు తరుగులేదు. మళ్ళీ సిబ్బందితో తొలతొక్కుతున్న నాకు సంతానం లేక బాధపడుతున్నానయ్యా. ఇడవుడు పడేస్తాడు నాయన. ఆ మాటలు విన్నటువంటి శ్రీనివాసుడు, రంగమ్మ సంతానం లేక బాధపడుతున్నాను నావే, నేను కనుక నీకు సంతానం ఇస్తే నాకు ఎలాంటి మొక్కులు ముడుపులు చెల్లిస్తావమ్మా అన్నారట. ఆ మాటలు విన్నటువంటి రంగమ్మదేవి, నాయన శ్రీనివాస, నీ యొక్క వరాన కనుక నాకు సంతానం కలిగితే నాయన శ్రీనివాస అయ్యో ఏడు ప్రభులానే కడతానైతా, ఏడు ప్రభులోనే కడతానైతా, ఏడు కందాలు ఇస్తానయ్యో శ్రీనివాస, నీ యొక్క వరాన నాకు సంతానం కలిగితే ఏడు ప్రభలు కట్టుకొని వెండి బంగారు ముడుపులు కట్టుకొని నీ తిరుపతి దేవస్థానానికి వస్తాను ఆయనదట. పాప మా చెల్లెలు ఇందాక సీనన్న ఆయన మాత్రం కుయ్యి కుయ్యి అని పెడుతున్నాడు. సీనన్న 2 లీటర్లు డ్రింక్ తెచ్చాడు. మళ్ళీ మా బంగారు తల్లి చెల్లెలు ఇంకో 2 లీటర్లు ఇచ్చింది. నాయన శ్రీనివాస, నీ యొక్క వరాన నాకు సంతానం కలిగితే ఏడు ప్రభలు కట్టుకుంటాను నాయన అన్నదట. ఆ మాటలు విన్న శ్రీనివాసుడు, చూడమ్మా రంగమ్మ, వెండి బంగారు ముడుపులు కట్టేవారు నాకు చాలా మంది ఉన్నారు, కానీ గోవింద గోవింద అంటూ నా సన్నిధికి వస్తే నాకు ఒరిగేదేమిటమ్మా అన్నాడట. మాటలు విన్నటువంటి రంగమ్మదేవి, నాయన శ్రీనివాస, 7 ప్రభులు కలిపి చాలబట్టున్నావు కదా, నీ యొక్క వరాల కనుక నాకు సంతానం కలిగితే నాయన శ్రీనివాస అయ్యా గట్టే అష్టాది వర్ణాదులంతా నాయన శ్రీనివాస, నీ యొక్క వరాన కనుక నాకు సంతానం కలిగితే 101 బండి కట్టుకుని అష్టాది వర్ణాలను కూడా కూడగట్టుకుని పుట్టిన బాల చేతను జ్యోతి పళ్ళెము పట్టి నీ తిరుపతి దేవస్థానానికి వస్తాను నాయన అన్నదట. ఆ మాటలు విన్న శ్రీనివాసుడు, అది కూడా నాకు చాలదమ్మా అన్నాడట.
నాయన శ్రీనివాస ఈ వరము కూడా చాలదంటున్నావు కదా నీ యొక్క వరాన కనుక నాకు సంతానం కలిగితే నాయన శ్రీనివాస అయ్యా నాకు సంతానం కలిగితేనా శ్రీనివాస ఈ యొక్క వరాన కనుక నాకు సంతానం కలిగితే నీ తిరుపతి దేవస్థానమునందు ధ్వజస్తంభం ఎంతిస్తాను నాయన ఆ మాటలు విన్న శ్రీనివాసుడు అది కూడా నాకు చాలదమ్మా నాయన శ్రీనివాస ఎన్నెన్ని మృక్కులు మృక్కినా ఎన్నెన్ని మృక్కులు కట్టినా నాకు చాలదు 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 కదా ఇదే నా ఆఖరి మృక్కు నీ యొక్క వరాన కనుక నాకు సంతానం కలిగితే నాయన శ్రీనివాస అయ్యా నాకు సంతానం కలిగితేనా నాకు సంతానం కలిగితేనా నాయన శ్రీనివాస నీ యొక్క వరాన కనుక నాకు సంతానం కలిగితే ఆ బాల పెరిగి పెద్దదై పెళ్లిడికి వస్తే ఈ కళ్యాణ మండపాన 5 రోజులు కళ్యాణం పెట్టిస్తాను నాయన ఆ మాటలు విన్న శ్రీనివాసుడు చూడమ్మా రంగమ్మ నీవు మురుక్కిన మురుక్కులు ఈ ఒక్క ముక్కైనా మరచినా రంగమ్మ నీకు కాకపోయినా అయ్యా నీకు పుట్టే సంతానానికి కష్టాలు తప్పమని చెప్పి అంతర్ధానమై వెళ్ళిపోయాడట ఇక వరాన్ని చూసుకున్నటువంటి రంగమ్మదేవి తన భర్త గారి వద్దకు వెళ్ళే ముట్టులయ్యా అయ్యా నాథ ఏంటి నాథ ఆ రకంగా పడ్డా అమ్మవారి భక్తులు అక్కడికి రిషికా గారు అమ్మవారి కళాకాలక్షేపంలో భాగంగా 100 రూపాయల కానుక సమర్పించున్నారు. మరి వారిని వారి కుటుంబాన్ని బంగారు లక్ష్మీనరసింహ గొప్ప స్వామి ఆ ఐశ్వర్య భోగభాగ్య సంపదలు ఇచ్చి రాజు కాపాడవలసిగా కోరుచున్నా. అలాగే ఈరోజు ఈ యొక్క కాలక్షేపం శ్రీనగర్ 5వ లైన్లో ఇక రేపటి నుంచి దగ్గర 6 రోజుల పాటు విజయవాడ రాణి గారి తోటలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి భక్తులు కళాభిమానులు పెనుగోడి శాస్త్రీరావు గారు అమ్మవారి కథాగారాన్ని ఆలపిస్తూ అమ్మవారి భక్తులు పుష్ప కుంకుమ కాయిక పరుగాను 116 రూపాయలు విరాళంగా పంపించున్నారండి. వారికి అక్షైశ్వర్య భోగభాగ్యం సమకూర్చాయా మా ప్రార్థన. మరి అమ్మవారి కళా కాలక్షేపం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచిన విధంగా వారు అమ్మవారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. అలాగే ఈ మా చిన్న కళాకారుల్ని ఆశీర్వదించి అమ్మవారి గొప్ప పాత్రలు కావలసిందిగా మరీ మరీ కోరుచున్నాం. ఏంటి ఆ రకంగా వాయిపడే చూడండి. మరి మా తమ్ముడు గత 15 ఏళ్ల నుంచి
ఈ గుంటూరు గ్రామంలో గుంటూరులోనే ఉంటూ పట్టణంలోనే మా ప్రోగ్రాం ఎక్కడ ఉంటే అక్కడకు విచ్చేస్తూ మాకు ఎప్పటికప్పుడు మంచి హుషారాన్ని ఇస్తూ మా తమ్ముడు చంద్రు గారు మన ఎల్వీఆర్ క్లబ్ లో పనిచేస్తూ ఉంటాడు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారికి 216 రూపాయలు కానుక సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ బంగారు లక్ష్మీ బాబాయ్ స్వామి ఒక మంచి సంప్రదించి అలాగే మా ఊరు నాదా ఏమి మన పూజలు ఫలించింది నాదా. అందుకని నాదా ఏమి ఏమైంది రేపు మనం నాదా 7 ప్రభలు కట్టుకుని తిరుపతి దేవస్థానం వెళ్ళినట్లయితే ఆ శ్రీనివాసుడు మనకు సంతాన వాక్యాన్ని ఇస్తారన్నారు నాదా. దానికోసం నేను అంత పడేయాలా చూడుదేవి నీ మాట నేను అన్నాను కాదన్నానా? అవును నాదా. చూడుదేవి నాదా ఏదో ఒక మంచి రోజు చూసి అలాగే అలాగే తిరుమల ప్రయాణం చేద్దాం. అలాగే నాదా పూజ గదిలో తెలుగుదేవి అలాగే నాదా అని చెప్పి అటువంటిగా అసలునే ఆ యొక్క పల్లా శివరామయ్య గారు తన పల్లెల వద్దకు వెళ్ళి ఒరే సముద్రయ్య ఒరే సాగరయ్య రేపు వేకుదామని 7 సభలు కట్టుకుని తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి. పళ్ళ సంగతి చూడండిరా అలాగేనండి అని చెప్పి రంగమ్మ వద్దకు వచ్చి రంగా ఏమిటండి ఈ ప్రయాణం ఎంతవరకు వచ్చి ఇదిగో వచ్చిందా అని చెప్పి ఏ విధంగా ముస్తాబయ్యా అలా ముస్తాబయ్యి వల్లవారు అందరూ కూడా ఘోరారణ్య మధ్యకు చేరుకున్నారట. అంతలోని కన్ను గొడవలు వెలుతురు లేకపోయేసరికి రతనాల రంగమ్మదేవి దేవి ఇంత అర్ధరాత్రి వేళ ప్రయాణం అంత మంచిది కాదు. పళ్ళు ఇక్కడ విడుచుకొని తెచ్చిన పళ్ళు ఫలహారములు భుజంపుకొని రేపు జామనే బయలుదేరి వెళదామనాదా అన్నదట. భార్య మాటలు కాదలేదు శివరామయ్య గారు. పళ్ళు అక్కడే విడుచుకొని తెచ్చిన పళ్ళు ఫలహారంలో భుజంపుకొని ఎవరి పళ్ళ దగ్గర వారు కొలువు తీరి ఉన్నారు ఆయన. కానీ సంతానం వారు వినిపిస్తున్నారు. కొమ్మలోట వృక్షం కింద కూర్చుని ఆ వృక్షం పైన కాయ గుళ్ళు తెచ్చుకొని 2 దేవతా పక్షులు నివాసం ఉంటూ ఉన్నాయి. ఆ పిల్లల మేతలకై దేవులకు వెళ్ళినటువంటి దేవతా పక్షులు దాకా ఆలస్యం అయ్యేసరికి అలా విలపిస్తున్నటువంటి ఆ సమయాన్ని బిందు వచ్చి రతనాల రంగమ్మ మీద పడ్డదట. అది చూసినటువంటి రంగమ్మ దేవి తన భర్త గారి వద్దకు వచ్చి నారా ప్రాణేశ్వర రాజశోభులు వచ్చావు కదా పట్టురాలు వచ్చావు కదా మనకు